ఇంట్లో రోజు ఉప్మా, ఇడ్లీ, దోస టిఫిన్స్‌తో విసిగిపోయినప్పుడు సింపుల్‌గా కొత్తగా ఒకసారి ఇలా అటుకులతో ఉప్మా ట్రై చేయండి. ఇంట్లో అటుకులు ఉన్నప్పుడు అటుకుల్ని ఇలా నీళ్ళల్లో 5 నిమిషాల పాటు కడిగి నీళ్లు బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక జీలకర్ర, మినపప్పు, ఆవాలు, తాలింపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే అటుకులు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఫైనల్‌గా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్‌గా టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ. దీన్ని బ్యాచిలర్స్ కూడా జస్ట్ 30 మినిట్స్‌లో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. మన ఛానల్‌లో ఇంకా చాలా వెజ్ ఐటమ్స్ గురించి ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ టిప్స్ కూడా ఉంటే పాటించండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.